హే గైస్, మై నేమ్ ఇస్ గిరిజ. ఈరోజు ప్రోమో ఏంటంటే ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయిపోయింది. ప్రోమోలో నేను అబ్జర్వ్ చేసింది అయితే మణికంఠని ఎక్కువ మంది టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది హౌస్లో. ఎందుకు తను కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ప్రతి దానికి. ఈ ప్రోమోని బేస్ చేసుకొని నేను చేసిన అనాలిసిస్ ఏంటి అంటే, ఒక మనిషి అంత పెయిన్ భరించేటప్పుడు ఆటోమేటిక్ గా కోపం అనేది వస్తుంది. కొంతమందికి ఇది ఎందుకో సింపతి లాగా అనిపిస్తుండొచ్చు. అంటే ఎమోషనల్ సింపతి, బ్యాక్గ్రౌండ్ సింపతి చూపిస్తున్నాడు జనాలకి అని చెప్పేసి కూడా అనిపించొచ్చు. కానీ నా ఒపీనియన్ ప్రకారం సింపతి కోసం, ఒక షో కోసం మరి ఒక పర్సన్ ఇంత మాట్లాడు అని నాకు అనిపిస్తుంది. తను మణికంఠని చూస్తే తను చెప్పిన మాటలు కానీ, తన పెయిన్ కానీ, ఆ ఫేస్ ని అబ్జర్వ్ చేసిన, తన కళ్ళల్లో ఏడుపు చూసిన నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే అంత ఎమోషన్ వాళ్ళ సిస్టర్ కూడా మనకి మెసేజ్ చేసింది అనమాట. సో అది అబ్జర్వ్ చేసా, నిజంగానే అతని లైఫ్ లో ఇంత పెయిన్ అనేది ఉంది, ఇంత డార్క్ డేస్ అనేసి తను అనుభవించాడని చెప్పేసి ఉంది అనమాట. లాస్ట్ లో ఎందుకు నేను ఇంత ఎక్కువ మాట్లాడాను అనేది మీకు చెప్తాను. మణికంఠని ప్రతి ఒక్కరు, అంటే అందరూ కాకపోయినా హౌస్ లో హాఫ్ పీపుల్స్ అనే వాళ్ళు టార్గెట్ చేశారని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు మింగిల్ అవ్వట్లేదు. అతనికి ఏంటంటే, నేను ఒక్కసారిగా 4 గోడల నుంచి బయటికి వచ్చి ఇప్పుడే ఇక్కడ బిగ్ బాస్ లో పడ్డాను, సో నాకు మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి అతను చెప్పుకుంటున్నాడు, అతని వర్షను. కానీ అంత పెయిన్ లో ఉన్నా సరే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనకి చాలా క్లారిటీగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బేబక్కని తీసుకుందాము. బేబక్క యాక్చువల్గా మొన్న రూల్ పెట్టింది అనమాట హౌస్ లో, ఒక రోజుకి ఒక పూటకి ఒక కర్రీయే చేసుకోవాలి అని చెప్పేసి. బట్ నిన్న ఈ సీతక్క నామినేషన్ చేసింది అనమాట బేబక్కని. ఏమని పాయింట్ పెట్టిందంటే, నువ్వు యాక్చువల్గా ఒక పూటకి, అంటే ఇప్పుడు నైట్ కి ఒక కర్రీ అన్నావు కదా, నిన్న నైట్ 2 కర్రీలు చేసావంటే బేబక్క సింపుల్ గా నేను చేయలేదే అనేస్తుంది. కాదు నువ్వు చేసావు, ఆలు కర్రీ కూడా చేసావు అంటే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంటది అనమాట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని కర్రీ చేశాను ఇట్లా అట్లా మాట్లాడుతుంటే దానికి అగ్రి అవ్వదు అనమాట సీతక్క. అక్కడ కొంచెం గొడవ అయితే జరుగుతుంది వాళ్ళకి. అక్కడ నామినేషన్ అయితే చేసేస్తుంది. ఆల్రెడీ బేబక్క నామినేషన్ అయితే నిన్న ఎస్టర్డే అయిపోయింది అనమాట. సో ఈ ప్రోమోలో జరిగిన కన్వర్జేషన్ వరకు అక్కడైతే చూపించింది. ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూస్తుంది అనమాట. వాళ్ళు 2 కర్రీస్ అయితే చెయ్యలేదు, వాళ్ళు తినరు కాబట్టి దానికోసమనే చేశాను అని చెప్పేసి అంటది. తర్వాత సోనియా వస్తుంది అనమాట. సోనియా ఏంటంటే పాయింట్ పెడుతుంది, బుల్లెట్ లాగా వదులుతుంది అనమాట. పాయింట్స్ అనేటి కరెక్ట్ గా పర్సన్ కి అడుగుతుంది. కానీ అడిగేటప్పుడు ఏంటంటే కొంచెం ఎటకారాన్ని యాడ్ చేస్తుంది అనమాట. ఈ రామ్ గోపాల్ వర్మ దగ్గర చేసిన వాళ్ళందరూ కొంచెం ఎటకారం ఎక్కువ, ధైర్యం ఎక్కువ, అరవడం ఎక్కువ. నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే ఎదుటి మనిషిని బ్లాక్ చేసేస్తుంది మాటలతో. సేమ్ రామ్ గోపాల్ వర్మ లాగా చాలా మంచి బోల్డ్ గానే మాట్లాడుతుంది. బట్ ఏంటంటే అది ఎటకారం అయిపోతుంది, చిరాకు అయిపోతుంది, ఇరిటేషన్ వస్తుంది వింటా 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 ఉండంగా. ఎందుకంటే ఆమె పాయింట్ పెడుతుంది కానీ ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడడానికి. ఇట్లా నాకు అనిపించింది. మీకు అది కరెక్ట్ గా అనిపించిందా? వినటానికి బాగుందా? పాయింట్స్ కరెక్ట్ గా పెడుతుందా? ఇరిటేషన్ తెప్పిస్తుందా లేదనేది కామెంట్స్ లో మనం డిస్కస్ చేసుకుందాము. తన్ని విష్ణుప్రియాని అయితే ఆమె నామినేట్ చేసేసి మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రోమో చూస్తూ నేను నీతో మాట్లాడుతున్నా, ఎందుకంటే పాయింట్స్ అనేటివి నేను కరెక్ట్ గా పెట్టాలి కాబట్టేసి. తర్వాత మన అభయ్ నవీన్ వస్తాడు. అభయ్ నవీన్ వచ్చేసి మన మణికంఠన్ మళ్ళీ నామినేట్ చేస్తాడు. ఎందుకు? నువ్వు ఇంకా సరిగా మింగిల్ అవ్వట్లేదు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఆడటానికే వచ్చారు, కూర్చొని అయితే ఎవరు రాలేదు అని చెప్పేసి నవీన్ ఉన్నాడు కదా మన పెళ్లి చూపుల్లో, అతను వచ్చేసి మాట్లాడతాడు అనమాట. ఎందుకు ఇక్కడికి వచ్చి నేను మాట్లాడేటప్పుడు నువ్వు విను అని చెప్పేసి వస్తే మాట్లాడే ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి కూడా మణికంఠ కూడా గట్టి గట్టిగా అరుస్తాడు. ఇక్కడ నవీన్ కూడా గట్టి గట్టిగా మాట్లాడతాడు అనమాట. అసలు యాక్చువల్ గా అంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది. బట్ నామినేషన్స్ కదా, ఫుల్ ఫైర్ లో అయితే జరుగుతాయి అన్నమాట. తర్వాత ఈ మధ్యలో అసలు నాకు అర్థం కావట్లేదండి. ఆదిత్య ఓం ఉన్నాడు కదా, ఆయన అసలు ఏం మాట్లాడట్లేదు. ఆయన అసలు హౌస్ లో ఉన్నాడా, చిల్ చేయడానికి వచ్చాడా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆయన నామినేషన్స్ లో ఉంటాడు, బట్ నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతాడా, ఎలిమినేట్ అవుతాడా అని కూడా
నాకు డౌట్ గా ఉందన్నమాట అతని పైన. ఎందుకంటే అతను ఎక్కడ తన కంట్రిబ్యూషన్ ఎక్కడ నాకైతే అనిపించలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎక్కువ హైలైట్ అవుతున్న వాళ్ళు విష్ణుప్రియ కూడా ఉంది. విష్ణుప్రియ యాక్చువల్ గా బయట అయితే ఫుల్ ఫైర్ బ్రాండ్, మంచి గొంతుంది, కామెడీ కానీ బాగా చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ చాలా చాలా సెటిల్డ్ గా అనిపిస్తుంది. ఇంకా తను మాస్క్ వేసుకొని మాట్లాడుతుందేమో, ఇంకా బయట పడట్లేదేమో. ఓకే, 1-2 వీక్స్ ఆగి తర్వాత చూపిద్దామేమో అనుకుంటు. తన కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా తను ఎలిమినేట్ అవ్వదు, తనకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఆల్రెడీ బయట ఉంది కాబట్టి ఎలిమినేట్ అవ్వనని కూడా తనకి అనిపిస్తుండొచ్చు. ఈ ఓవరాల్ గా ప్రేరణ వచ్చి కూడా ప్రేరణని కూడా నామినేట్ చేస్తారనమాట. ప్రేరణ కూడా తన పాయింట్స్ తను పెట్టేసి మాట్లాడుతుంది. ప్రేరణ కూడా ఫుల్ అగ్రెసివ్ అయిపోయింది అక్కడ కూడా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మణికంఠ ఈ 3 days కూడా నేను అంటే దీనికోసం నేను నీతో మింగిల్ అయ్యాను అన్నప్పుడు విష్ణుప్రియ కూడా రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఈ 3 days లో నువ్వు నాతో ఇందుకేనా ఫ్రెండ్షిప్ చేసింది అన్నట్టు మాట్లాడుతుంది. సో నెక్స్ట్ ఈ నామినేషన్స్ అయిపోయాక ఎవరు ఫ్రెండ్స్ గా ఉంటారు, ఎవరు విడిపోతారు, ఎవరు ఏ గాసిప్స్ మాట్లాడుకుంటారు అనేది కూడా మనం కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లాస్ట్ లో ఇంకొచ్చే శేఖర్ భాష మణికంఠని పీక్ లో అయితే టచ్ చేశాడు అనమాట. అంటే ఎందుకు నువ్వు సింపతి క్రియేట్ చేస్తున్నావు, నువ్వు గేమ్ మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు ఈ పాయింట్స్ పెట్టి ఓకే మమ్మల్ని టార్గెట్ చేసి ఇట్లా చేస్తున్నావా, ఇట్లా అని చెప్పేసి కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తాడు. మణికంఠకి మాట్లాడే కెపాసిటీ ఉన్న, అంటే కొంచెం ఎమోషనల్ గా వీక్ అయిపోయాడు అక్కడ. హార్ట్ టచింగ్ గా అనిపించిందో ఏమో మరేసి అక్కడైతే ఫుల్ ఏడుపు వచ్చేసి ఇంకా చెప్పేశాడు అనమాట. బ్లాస్ట్ అయిపోయాడు అసలు పూర్తిగా. నేను అదే మా స్టెప్ ఫాదర్ తో నేను ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉండి బయటకు వచ్చాను, తర్వాత మ్యారేజ్ అయింది, అది కూడా సక్సెస్ గా హ్యాపీనెస్ లేదు, మా అమ్మ అది చనిపోయినప్పుడు నేను కట్టి పేర్చుకుంటూ వస్తానని చెప్పేసి ఫుల్ ఎమోషన్ అయిపోయాడు అనమాట. నిజంగా ఈ ప్రోమోలో లాస్ట్ 5 seconds 10 seconds చూస్తే చాలా హార్ట్ బరువు అయిపోయింది అనమాట నాకు కూడా. ఈ విషయంలో నేను ఖచ్చితంగా మణికంఠని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అంత పెయిన్ లో ఉన్న అబ్బాయి ఇంత చెప్పలేడు అనమాట. అంటే అబద్ధం చెప్తున్నాడు, సింపతి క్రియేట్ చేస్తున్నాడు, ఎమోషనల్ క్రియేట్ చేసి బయట ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఇలా అనుకుంటారు కదా అందరూ. బట్ నాకైతే 100% జెన్యూన్ అనిపించింది ఈ పర్టికులర్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరు అబద్ధం చెప్పలేరు కూడా. అది అనుభవించిన ఆ పర్సన్ కి మాత్రమే ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ అయితే నాకు ఇలా నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నా. మీకు ఎవరికైనా ఇరిటేషన్ అనిపించి, లేకపోతే చిరాగ్గా అనిపించి, లేకపోతే కావాలని సింపతి క్రియేట్ చేస్తాను అనిపించిన వాళ్ళు కామెంట్స్ లో చెప్పండి, మనం కామెంట్స్ లో డిస్కస్ చేద్దాము. ఓవరాల్ గా ఇదైతే జరిగిందనమాట. ఈ రోజు యష్మిత్ గాని ఇంకా పృథ్వీ గాని సో వీళ్ళెవ్వరూ అంతగా ఇన్వాల్వ్ అయినట్టు నాకైతే అనిపించలేదు. అంటే గేమ్ లో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే చూసి ఆచితూచి అడిగేస్తున్నారు అనమాట. ఈ ఫస్ట్ వీక్ లో ఎవరు వెళ్ళిపోతామో ఏంటో ఏంది అని చెప్పేసి అట్లా అయితే జరుగుతూ ఉంది. ఇంకా అందరూ ఓపెన్ అప్ అవ్వలేదు. ఇంకా అంతా బిగ్ బాస్ కూడా ఏంటంటే వాళ్ళకి టైం ఇస్తున్నారు అనమాట సెటిల్ అవ్వడానికి. ఇంకా ఫుల్ గా అయితే గేమ్స్ లో కానీ అన్నిట్లో ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు పూర్తిగా. నెక్స్ట్ అయితే మనం ఓటింగ్స్ చూస్తే ఫస్ట్ డే అందరూ మణికంఠకి కొంచెం తక్కువ ఉంది అనేవాళ్ళు. బట్ ఈ రోజు ఓటింగ్స్ చూస్తే హైకి వెళ్ళిపోయినాడు, పీక్ వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అన్ని తారుమారు అయిపోతూ ఉన్నాయి. ఒక టాప్ అనుకున్న వాళ్ళు లీస్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు, ఇంకా టైం ఉంది కదా. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కి, మీకు నచ్చిన ప్లేయర్ కి, ఎవరైతే రియల్ గా ప్లే చేస్తున్నారు, జెన్యున్ గా ఉంటున్నారు, మాస్క్ వేసుకోవట్లేదు, ఇతను హౌస్ లో ఉంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది, బెస్ట్ గా చేస్తాడు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఓట్ చేయండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఇంకొంచెం డెప్త్ గా అనాలిసిస్ చేసి చూస్తాను. ఇప్పటి వరకు అయితే ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఫుల్ గా చూడండి. రివ్యూలో నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మనం కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి,
షేర్ చేసినా చేయకపోయినా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే నా వీడియోస్ అన్ని మీ వరకు చేరి ఇంకొంచెం నాకు బూస్టప్ గా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఇంకా బాగా రివ్యూస్ అనేటి చేయడం మొదలు పెడతాను. ఒకవేళ మీకు ఇప్పుడు కొంచెం అటు ఇటుగా అనిపిస్తే ఈసారికి కొంచెం క్షమించండి, ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ప్రతి షోని రివ్యూ చేద్దామని అనుకుంటున్నా. షో మీన్స్ ఓన్లీ బిగ్ బాస్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.